హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో శనగపప్పు ఎగ్ కర్రీ తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సినవి ఒక కప్పు శనగపప్పు తీసుకొని అది నీట్గా వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికేంతలోపు చిన్న సైజు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ ఉడకబెట్టుకొని ఎల్లిగడ్డలు దంచుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు గోలిన తర్వాత అందులో దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకొని కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టిన పప్పును వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన ఎగ్స్కి కట్స్ పెట్టుకొని ఈ పప్పులో వేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. అంతే అండి, తెలంగాణ స్టైల్ శనగపప్పు ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.